ఈ రోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో హెచ్ఎంటీవీ ప్రతినిధి టీటీడీకి సొంత గోశాల ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు తప్పకుండా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు జవాబు ఇచ్చారు. అయితే గతంలో తమ ప్రభుత్వం స్వచ్ఛమైన నెయ్యి సరఫరాదారుల వద్దే కొనుగోలు చేశామని తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో గోశాల ఏర్పాటు చేయాలని గత 2 సంవత్సరాలుగా గోశాల పెట్టండి, నెయ్యి తయారు చేయండి అంటూ హెచ్ఎంటీవీ ప్రచారం చేస్తోంది. ఈ రోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో హెచ్ఎంటీవీ ప్రతినిధి టీటీడీకి సొంత గోశాల ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు తప్పకుండా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు జవాబు ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, థ్యాంక్ యూ గీతిక. అండ్ ఒక్కసారి మనం చూసుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి అలాగే బీజేపీకి సంబంధించినటువంటి చీఫ్ మాధవ్ అలాగే జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిపి ముఖ్యమైనటువంటి మంత్రులతో ఒక మీడియా సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా తిరుమల లడ్డూకు సంబంధించి కల్తీ నెయ్యితో తయారు చేస్తున్నారు. ఆ పవిత్రతకు భంగం కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది. దగ్గర ఏకంగా 250 కోట్ల రూపాయల మేర ఇందులో కంప్లీట్గా కూడా ఎవరైతే కల్తీ నెయ్యి సరఫరా చేశారో వారికి చెల్లించడం జరిగింది. అలాగే టీటీడీ నిధులు కూడా పూర్తిగా కూడా దుర్వినియోగం జరిగాయని చెప్పేసి కూడా చెప్పడం. అలాగే సిట్టుకు సంబంధించినటువంటి నివేదికలో స్పష్టంగా కూడా అంటే కల్తీ నెయ్యి అనేది కాదు, అసలు నెయ్యే లేదు, రసాయనాలకు సంబంధించి దాంట్లో ఏదైతే పామ్ ఆయిల్ కానివ్వండి మిగిలిన ఆయిల్లో కూడా కంప్లీట్గా ఆ రసాయనాలు కొరియా నుంచి తెప్పించినటువంటి రసాయనాలు అందులో ఉపయోగించారు. ఆ రసాయనాల్లో కూడా జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు అయితే ఉన్నాయి. ఆ వాటితోనే ఆ రసాయనాలు తయారు చేస్తారు. దానికి సంబంధించి సీటు పూర్తి స్థాయిలో అటువైపు దృష్టి సారించినట్లుగా లేదు. కంప్లీట్గా మాత్రం ఇది కల్తీ జరిగింది అంటే నెయ్యే లేదు అని చెప్పేసి కూడా స్పష్టమైనటువంటి ఏదైతే తాము చెప్పాలనుకుంటున్నారో దానికి సంబంధించి ముందుకు వచ్చి కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో మీడియా ముఖంగా కూడా స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ఆలయాలకు సంబంధించి 219 ఆలయాలపైన కూడా దాడులు జరిగాయి. వాటికి ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. మరోవైపు ఒక ఉద్దేశపూర్వకంగా ఒక కుట్రపూరితంగా ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ఇష్యూ అలాగే లడ్డుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి వారు చేశారు. ఇప్పుడు సిట్ నివేదిక అయితే ఇచ్చింది. దాని మీద ఒక 1 మ్యాన్ కమిషన్ వేసి చట్టపరమైనటువంటి శాఖాపరమైనటువంటి చర్యలు ఎవరిపైన తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి అలాగే బీజేపీ చీఫ్ మాధవ్ కూడా తెలపడం జరిగింది. ఆధ్యాత్మికంగా ముఖ్యంగా అంతర్జాతీయ గుర్తింపు ప్రత్యేకంగా పొందినటువంటి తిరుమల లాంటి క్షేత్రాన్ని అపవిత్రం చేసేలా చేసినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు మళ్ళీ తిరిగి తమ మీద బురద జల్లడం అలాగే పరుష పదజాలాన్ని కూడా ఉపయోగిస్తే ఊరుకుండాలా అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పి తీరుతుంది. ఆధారాలు లేని ఆరోపణలు ఎక్కడా కూడా ప్రభుత్వం చేయడం లేదు. సిట్కి సంబంధించినటువంటి పూర్తి నివేదికను వీలైనంత త్వరగా పబ్లిక్ డొమైన్లో పెడతాం. అక్కడ ఏవేవైతే అందులో అవశేషాలు కలిశాయో అలాగే వారు ఏదైతే కల్తీ నూనెలకు సంబంధించి తీసుకొని దాన్ని నెయ్యిగా ఏ రసాయనాలు కలిపారు, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, సో ఎవరైతే బోలే బాబాకి సంబంధించినటువంటి సంస్థ ఉందో ఆ సంస్థ ఎక్కడి నుంచి కొనుగోలు చేసింది, ఎంత కొనుగోలు చేసింది, 56 లక్షల సంబంధించినటువంటి లీటర్ల నెయ్యి సరఫరా చేసినటువంటి నేపథ్యంలో 250 కోట్ల రూపాయలకు సంబంధించి టీటీడీ నిధులు దుర్వినియోగం అయ్యాయి. అయితే టీటీడీకి సంబంధించినటువంటి నిధులు కాకుండా ఇక్కడ కేవలం కుట్రపూరితమైనటువంటి ఒక వాతావరణాన్ని అయితే వైసీపీ ప్రభుత్వం సృష్టించిందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అలాగే మిగిలిన నేతలందరూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి తిరుమల క్షేత్రం అలాగే ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్నటువంటి తిరుమల క్షేత్రానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక గోశాల ఉండాలి. ఆ గోశాలలోనే నెయ్యి తయారు చేసి ఆ నెయ్యితోనే పవిత్రమైనటువంటి తిరుమల లడ్డూను
తయారు చేయాలని చెప్పేసి కూడా హెచ్ఎంటీవీ గత కొన్ని నెలలుగా కూడా ప్రత్యేకంగా ఒక క్యాంపెయినింగ్ అయితే చేపట్టింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగింది. వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది. సో చాలామంది అందరూ కూడా ఒకటే స్పష్టంగా చెప్పడం జరిగింది, అత్యధిక ఆదాయం ఉన్నటువంటి ఆలయంగా, అత్యధిక పవిత్రత ఉన్నటువంటి ఆలయంగా, ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి గోశాలను మరింతగా అభివృద్ధి చెంది వేల గోవులతో తీసినటువంటి స్వచ్ఛమైన పాలతో నెయ్యిని తయారు చేస్తే అంత పవిత్రత ఖచ్చితంగా ఉంటుందని, అలాగే ఒకవేళ అది సరిపోకుంటే మిగిలిన ఆ ప్రభుత్వానికి సంబంధించి నిర్వహిస్తున్నటువంటి డైరీస్ నుంచి నెయ్యిని కొనుగోలు చేయాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక పరంగా పూర్తిగా కూడా తిరుమలకు వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత కంపల్సరీగా అతి పవిత్రమైనటువంటి లడ్డూను తీసుకుంటారు. ఎంతో ఇష్టంగా దాన్ని స్వీకరిస్తారు. తమ కుటుంబ సభ్యులకు కూడా పంచి పెడతారు. సో ఇటువంటి లడ్డూను కలుషితం చేయడం, కల్తీ చేయడం, తద్వారా ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని గత ప్రభుత్వ నేతలు సృష్టించారని చెప్పేసి కూడా ప్రస్తుత ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి అయితేనేమి, కూటమిలో ఉన్నటువంటి మిగిలిన మంత్రులు అయితేనేమి అందరూ కూడా ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే హెచ్ఎంటీవీ సూచించిందో దాన్ని సానుకూలంగా ముఖ్యమంత్రి స్పందించారు. ఖచ్చితంగా టీటీడీకి సంబంధించి సొంత గోశాల ఏదైతే ఆ ఆలోచన ఉందో దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. వీలైనంత త్వరగా ఆ ప్రయత్నం చేసేటటువంటి ఆ ప్రయత్నం కూడా చేస్తాం. పెద్ద ఎత్తున గోశాలలు నిర్మించడం ద్వారా దానికి సంబంధించి ఎక్కువ మంది సిబ్బందిని కూడా ఉపయోగించుకోవడం, వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం, దాని ద్వారా స్వచ్ఛమైనటువంటి పాలు అలాగే నెయ్యి కూడా ఇటు తిరుమలకు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దానిపైన దృష్టి సారిస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తాజాగా కల్తీ లడ్డూకు సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు వైసీపీ ప్రభుత్వం తమకు సిట్, మరోవైపు వైసీపీ పార్టీకి సంబంధించి తమకు సిట్ పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చింది, ఎక్కడా కూడా కల్తీ జరగలేదని చెప్పేసి కూడా ఏ రకంగా ప్రచురించుకుంటుందో, ఏ రకంగా చెప్పుకుంటుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్తో పాటు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు ఏదైతే ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీల్డ్ కవర్లో ఉందో అది వచ్చిన తర్వాత పబ్లిక్ డొమైన్లో పెడతాం. ప్రతి ఒక్క ప్రజలకు, సామాన్యులకు కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి విశేషాలు తెలుసుకునేలా చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో జరిగినటువంటి పొరపాట్లయితే పునరావృతం కాకుండా ఉండే విధంగా టీటీడీకి సంబంధించి ప్రక్షాళన చేసే విధంగా, అలాగే టీటీడీకి సంబంధించి భద్రతా పరంగా పూర్తిగా నాణ్యతా పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు 2027లోనే ఈ నివేదిక వచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం కేవలం అప్పుడు అంటే కుట్రపూరితంగానే దాన్ని తొక్కిపెట్టింది, దాన్ని బయటికి తీసుకురాలేదు. సో కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారమే ఇప్పటి వరకు నడిచింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన యాక్షన్ తీసుకుంటామని ఏదైతే చెప్పామో దానికి అనుగుణంగా మాత్రం ప్రస్తుతం నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి అలాగే మిగిలిన కూటమి నేతలందరూ కూడా చెప్పడం జరిగింది. గీతిక. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.